ఈ విడుదల ప్రార్థన వినుచున్న వారికి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున వందనములు తెలియచేయుచున్నాను. మాంత్రిక క్రియల ప్రయోగం వలన గృహమునందలి వస్తువులను ఆవరించి గృహస్థులకు ఆర్థిక ఇబ్బందులను కలుగజేయించిన దురాత్మలను వెళ్ళగొట్టడానికి ఈ ప్రార్థనను రికార్డు చేయడం జరిగినది. ఈ ప్రార్థనను తగినంత శబ్దముతో ఇల్లంతయు వినపడులాగిన ప్లే చేయగలరు. ఈ ప్రార్థన ఇంటిలోని వస్తువులను ఆవరించిన దురాత్మలను వెళ్ళగొట్టడానికి ఉద్దేశించినది. కావున ఈ యొక్క ప్రార్థనను ఇల్లంతయు వినపడులాగిన తగు శబ్దముతో వినిపించగలరు. కేవలము మొబైల్ ఫోన్లో ప్లే చేయడం వలన ఇల్లంతయు ఈ ప్రార్థన వినబడకపోవును. ఈ ప్రార్థనను కేవలము దురాత్మలు వినడానికి మాత్రమే ఉద్దేశించినది. విశ్వాసులు కూడా ఈ యొక్క ప్రార్థనను వినవచ్చును. ఈ యొక్క ప్రార్థన వినడం వలన గృహమునందు సమాధానము కలుగునని, దురాత్మలు వెళ్ళగొట్టబడునని ఆశించుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మాంత్రిక క్రియల ప్రయోగం వలన ఈ ఇంటిని ఆవరించిన దురాత్మ, ఈ స్థలమును ఆవరించి ఉన్న దురాత్మ, ఈ ఇంటినందున వస్తువులను వస్త్రములను ఆవరించి ఆర్థిక ఇబ్బందులను కలుగజేయుచున్న దురాత్మ, దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయున్న యేసు క్రీస్తు వారి యొక్క నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. ఈ గృహమునందున్న వారితో నేను మాట్లాడట్లేదు, కానీ ఈ గృహమునందలి వస్తువులను వస్త్రములను తినుబండారములను ఆవరించి ఉన్న దురాత్మ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. చదవబడిన వాక్యము ప్రకారము ఈ స్థలమును ఆవరించిన దురాత్మ, ఈ గృహమును ఆవరించిన దురాత్మ, ఈ గృహమునందలి ప్రతి విధమైన వస్తువులను ఆవరించిన దురాత్మ ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నామమున నీ బలవంతుడి మీద నాకు అధికారము ఇచ్చి ఉన్నారు. అట్టి అధికారముతో నిన్ను ఇప్పుడే ఈ గృహం నుండి బయటికి వెళ్ళగొట్టుచున్నాను. ఇప్పుడే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఈ ఇంటి అందలి ప్రతి వస్తువును విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఇంటినందలి వస్తువులను ఆవరించి ఈ గృహస్థులకు ఆర్థిక ఇబ్బందులను కలుగజేయుచున్న దురాత్మ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామం నిన్ను బయటికి వెళ్ళగొట్టుచున్నాను. ఈ ఇంటినందలి వస్తువులను ఆవరించి ఈ ఇంటినందున్న వారికి ఆర్థిక ఇబ్బందులను కలుగజేయుచున్న దురాత్మ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను బయటికి వెళ్ళగొట్టుచున్నాను. నువ్వు కలుగజేయుచున్న ఆర్థిక ఇబ్బందులను తీసుకుని బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఇంటిని ఆవరించిన దురాత్మ, ఏ మాంత్రిక క్రియల ప్రయోగము వలన ఈ గృహమునందు ప్రవేశించున్నావో అతి మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియల కట్లన్నింటిపైనను వాటి సంబంధమైన వస్తువులపైనను అమూల్యమైన యేసు రక్తమును కోలిమి అగ్ని వలె ప్రోక్షించి ఆ మాంత్రిక తాంత్రిక కట్లన్నింటినీ
ఆ మాంత్రిక సంబంధమైన వస్తువులను కాల్చి వేయిచున్నాను. ఈ గృహములోని వారికి ఆర్థికముగా నష్టము కలుగజేయుచున్న దురాత్మ ఈ గృహస్థులపై ప్రయోగింపబడిన, పెట్టబడిన, పని చేయుచున్న, పెట్టబోచున్న, పని చేయబోచున్న ప్రతి విధమైన మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియలన్నిటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయుచున్నాను. అతి మాంత్రిక, తాంత్రిక కట్లన్నిటిపై యేసు క్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తమును మండుచున్న అగ్ని వలె ప్రోక్షించి ఆ కట్లన్నిటిని కాల్చి వేయుచున్నాను. ఈ గృహమునందు మాంత్రిక, తాంత్రిక సంబంధమైన వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే నీకు ఆధారమైన అట్టి వస్తువులన్నిటిపై యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును మండుచున్న అగ్ని వలె అట్టి వస్తువులపై ప్రోక్షించి కాల్చి వేయుచున్నాను. అతి మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియల కట్లన్నింటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున విప్పి వేయుచున్నాను. నేను ఏ కట్లను ఈ భూమి మీద యేసు క్రీస్తు వారి యొక్క నామమున విప్పి ఉన్నాను, అవి పరలోకమందు విప్పబడును గాక. అతి మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియల కట్లన్నింటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున విప్పి వేసి ఉన్నాను. అతి మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియల కట్లన్నింటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఇప్పుడే విప్పి వేసి ఉన్నాను. మాంత్రిక క్రియల ప్రయోగము వలన ఈ గృహమునందు ప్రవేశించి ఆర్థిక ఇబ్బందులను కలుగజేసిన దురాత్మ ఇప్పుడే బయటికి పొమ్మని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే ఇప్పుడే ఈ గృహమునందలి వస్తువులను విడిచి బయటికి పొమ్మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఈ గృహమునందలి వస్తువులను ఆవరించిన దురాత్మ యేసు క్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తమును మండుచున్న అగ్ని వల్ల నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. ఇప్పుడే 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 అమూల్యమైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును మండుచున్న అగ్ని వలె దురాత్మ నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. ఈ గృహమునందు ఎంత మాత్రము నీవు ఆవరించి ఉండకుండగా ప్రతి వస్తువుపై, వస్త్రములపై యేసు రక్తమును మండుచున్న అగ్ని వలె ప్రోక్షించి ఆ వస్తువులను ఆవరించిన దురాత్మ నిన్ను కాల్చి వేయుచున్నాను. అగ్ని, కోలిమి అగ్ని వలె యేసు రక్తమును దురాత్మ నీపై ప్రోక్షించి కాల్చి వేయుచున్నాను. ఈ గృహమునందు నీవు నిలబడకుండగా యేసు క్రీస్తు వారి యొక్క నామము నిన్ను కాల్చి వేయుచున్నాను. దురాత్మ, ఈ గృహమునందు నీవు ఉండకుండగా యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును కోలిమి అగ్ని వలె ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. ఈ గృహమునందు నీ వేరైనను, చిగురైనను, నీ ఉనికి అయినను ఉండకుండా యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి నిన్ను కాల్చి వేయుచున్నాను. కొయ్య కాలు వలె కోలిమి అగ్నిలో నిన్ను కాల్చి వేయుచున్నాను. ఆ విధముగా నిన్ను కాల్చి వేయడానికి సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ దినమును, ఈ సమయమును నియమించినాడు. యేసు క్రీస్తు వారి యొక్క నామమున కోలిమి అగ్నిలో నిన్ను కాల్చి వేయుచున్నాను. దురాత్మ, ఈ గృహమునందు నీ ఉనికిని, నీ వేరైనను, నీ చిగురైనను,
మిగిలి ఉండకుండగా కొయ్య కాలువల నిన్ను కాల్చివేచున్నాను. కొలిమి అగ్గిలో నిన్ను కాల్చివేచున్నాను. కొయ్య కాలువలను కాల్చబడుచున్నావు. కొలిమి అగ్గిలో నువ్వు కాల్చబడుచున్నావు. దురాత్మ, నువ్వు తాళలేని అగ్నిలో నువ్వు కాల్చబడుచున్నావు. నీవు నిలవబడలేని అగ్నిలో నువ్వు కాల్చబడుచున్నావు. కొయ్య కాలువలు నిన్ను కాల్చివేయుచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క నామమున కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయుచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క నామమున కొయ్య కాలువలే కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయుచున్నాను. దురాత్మ, మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియల ప్రయోగము వలన ఈ గృహమునందు ప్రవేశించి ఈ గృహములో నివసించుచున్న వారికి ఆర్థిక ఇబ్బందులను కలుగజేయుచున్న దురాత్మ, ఆ మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలను వాటి ప్రకారము పనిచేయుచున్న దురాత్మ, నిన్నను యేసు క్రీస్తు వారి యొక్క నామమున యేసు రక్తమును కొలిమి అగ్ని వలె ప్రోక్షించి కాల్చివేయుచున్నాను. కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయుచున్నాను. దురాత్మ, ఎంత మాత్రమును ఈ గృహమునందు నీవు ఉండకుండగా దురాత్మ నిన్ను కాల్చివేయుచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి నిన్ను కాల్చివేయుచున్నాను. నీవేరైనను చిగురైనను ఈ గృహమునందు మిగిలి ఉండకుండా యేసు రక్తమును మండుచున్న అగ్ని వలె నీపై ప్రోక్షించి దురాత్మ నిన్ను కాల్చివేయుచున్నాను. నీ ఉనికికి ఆధారమైన వస్తువులన్నిటినీ యేసు రక్తమును ప్రోక్షించి కాల్చివేయుచున్నాను. ఎంత మాత్రము ఏ గృహమునందు నీవు ఉండకుండగా అగ్ని వంటి యేసు రక్తమును నీపై ప్రోక్షించి యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను కాల్చివేయుచున్నాను. దురాత్మ, ఈ గృహమునందు నీవు కలిగి ఉన్న మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియల పునాదులను యేసు క్రీస్తు వారి అధికారము గల నామమున పెళ్లగించి కూల్చివేయుచున్నాను. నువ్వు ఎంత మాత్రము ఈ గృహమునందు ఉండడానికి వీలు లేదు. యేసు క్రీస్తు వారి యొక్క నామమున దురాత్మ నిన్ను ఇప్పుడే ఈ గృహము నుండి వెళ్ళగొట్టుచున్నాను. ఈ స్థలమునందు చేయుచున్న వ్యాపారమును ఆటంకించుచున్న దురాత్మ, యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను బంధించి బయటకు వెళ్ళగొట్టుచున్నాను. నీ ప్రతి క్రియను యేసు క్రీస్తు వారి యొక్క నామమున కొట్టి వేయుచున్నాను. నీ ప్రతి ఆటంకమును, నీ ప్రతి క్రియను యేసు క్రీస్తు వారి యొక్క నామమున లయపరచుచున్నాను. ఈ స్థలము నుండి నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. దురాత్మ, ఈ స్థలమునందు జరుగుచున్న వ్యాపారమును ఆటంకించుచున్న దురాత్మ, యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను బంధించి ఈ స్థలము నుండి ఈ గృహము నుండి నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. ఈ స్థలమునందు వ్యాపారము చేయించిన వారికి ఆర్థిక ఇబ్బందులను కలుగజేయించిన దురాత్మ, యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను బంధించి నిన్ను బయటికి వెళ్ళగొట్టుచున్నాను. నీ క్రియలన్నింటినీ లయపరచుచున్నాను. దేవుని యొక్క వాక్యము ఈ గృహమునందు నివాసముంటుచున్న వారికి ఆర్థిక ఇబ్బందులను నీవు కలుగజేయకుండా నిన్నును
నిన్ను ప్రయోగించిన మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియలను కాల్చివేయించున్నాను. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని యొక్క వాక్యము, దురాత్మ నీ ఉనికిని ఈ గృహమునందు నుండి పెళ్లగించి పారద్రోలుచున్నది. దేవుని యొక్క వాక్యము మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియల వస్తువులన్నిటినీ కాల్చివేసి నీ పట్టును కాల్చివేయుచున్నది. ఇదిగో దేవుని వాక్యము ఏ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంచెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అతి దేవుని యొక్క వాక్యము ఈ గృహమును ఆవరించిన దురాత్మ నీ పట్టును పెళ్లగించి నిన్ను వేరుపరిచి ఈ గృహము నుండి వెళ్ళగొట్టుచున్నది. దేవుని యొక్క వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదు. అది ఏ పని నిమిత్తము పంపబడి ఉన్నదో ఆ కార్యము నెరవేర్చును, ఆ కార్యమును సఫలపరచునని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. మరియు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. మరియు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు నీ బలమంతటి మీద నాకు అధికారం అనుగ్రహించి నిన్ను వెళ్ళగొట్టడానికి, ఈ గృహం నుండి పారద్రోలడానికి నన్ను బలపరచుచుండగా ఇప్పుడే అట్టి యేసు క్రీస్తు వారి నామమున దురాత్మ నిన్ను బంధించి ఈ గృహం నుండి బయటకు వెళ్ళగొట్టుచున్నాను. నువ్వు చేయుచున్న ప్రతి క్రియలను లయపరిచి నిన్ను బంధించి ఈ గృహం నుండి బయటికి వెళ్ళగొట్టుచున్నాను. ఈ గృహస్థులకు నువ్వు కలిగజేయుచున్న ఆర్థిక ఇబ్బందులను నీవు కలుగజేయకుండా నేను బంధించి నీ క్రియలను లయపరిచి నీ పట్టును పెళ్లగించి ఈ గృహం నుండి నేను బయటికి వెళ్ళగొట్టుచున్నాను దురాత్మ. మరియు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము వాక్య ప్రభావం అంతటితో నీకు వ్యతిరేకముగా వచ్చుచున్నది. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అందుచేతను పరలోకమందున వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అట్టి అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామమున ఈ గృహమును ఆవరించిన దురాత్మ ఇప్పుడే మోకాళ్ళును, అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున ఇప్పుడే దురాత్మ మోకాళ్ళును, అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని యేసు నీ ప్రభువని నీ నాలుకతో ఒప్పుకొని ఈ గృహమును విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దురాత్మ ఇప్పుడే అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని యేసుని ప్రభువని
నీ నాలుకతో ఒప్పుకొని ఈ గృహమును విడిచి బయటకు పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఈ గృహమును ఆవరించిన దురాత్మ, ఈ గృహమునందలి వస్తువులను, వస్త్రములను, తినుబండారములను ఆవరించిన దురాత్మ ఇప్పుడే అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని యేసు నీ ప్రభు అని నీ నాలుకతో ఒప్పుకొని బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించుచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క నామమున బయటికి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. నీ ప్రభు అయిన యేసు నామమున మోకాళ్ళుని యేసు నీ ప్రభు అని నీ నాలుకతో ఒప్పుకొని ఈ గృహమును విడిచి బయటకు పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దురాత్మ ఎంత మాత్రమును ఈ గృహమునందు దాగింది, గృహమును ఆవరించి గృహములోని వస్తువులను, వస్త్రములను, తిను బండారములను ఆవరించి ఈ గృహమునందున్న వారికి ఆర్థిక ఇబ్బందులను కలుగజేయడానికి అధికారం లేదు. ఈ గృహమునందున్న వారి పై ఏ ప్రభావమును చూపడానికి అధికారం లేదు. ఈ గృహమునందున్న వారు తప్పుడు నిర్ణయముల వలన ఆర్థిక ఇబ్బందులు పడడానికి నీవు ఏ నిర్ణయములు ప్రభావము చేయకుండా బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే యేసు క్రీస్తు వారి యొక్క నామమున మోకాళ్ళుని యేసు నీ ప్రభు అని నీ నాలుక తప్పుకొని బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. అన్ని నామముల కంటే పై నామమును ప్రభు అయిన దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉండగా ఆకాశమందు గాని, భూమి మీద గాని, భూమి కింద నీళ్ళ గాని యేసు వంటి నామము వేరొక నామము లేదు. అట్టి యేసు నామమున దురాత్మ మోకాళ్ళుని యేసు నీ ప్రభు అని నీ నాలుకతో ఒప్పుకొని ఈ గృహమును విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని యొక్క వాక్యము నిన్ను ప్రయోగించిన మాంత్రిక, తాంత్రిక, చిల్లంగి క్రియలను వాటి ప్రకారము ఈ గృహమునందు ప్రవేశించి పని చేయించిన నిన్నును దురాత్మ కాల్చివేయడానికి దేవుని వాక్యం బహువేగముగా వచ్చుచున్నది. ఇదిగో దేవుని వాక్యము ఏ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విషులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలె ఉందురు. మీరు వారిని అనగ ద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు దేవుని యొక్క వాక్యము గురించి ఏ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము వాక్య స్వభావమంతటితో బహువేగముగా దురాత్మ నిన్ను కాల్చివేయడానికి, నిన్ను ప్రయోగించిన మాంత్రిక, తాంత్రిక, చిలంగి క్రియలను కాల్చివేయడానికి దేవుని వాక్య స్వభావం అంతటితో బహువేగముగా వచ్చుతున్నది. ఇదిగో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది.
నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు శుతి వంటిది కాదా? ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవచ్చున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాతము మీద పోసిన నీరు పారునట్లవి కరిగి పారును. మరియు దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. ఒకవేళ నీవు మనుషులను బెదిరించదువేమో. నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసినావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చినది రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువలనైరి, అగ్ని వారిని కాల్చి వేయించినది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుంది కాచుకొనదగినది కాదు. అతి దేవుని యొక్క అగ్ని దమరి బలరన కలర శరలక, దేవుని యొక్క అగ్ని ఏ గృహమునందు ప్రవేశించుచున్నది. దేవుడు తన ఉన్నత స్థలములను విడిచి ఈ గృహమును విమోచించడానికి వచ్చుచుండగా, ఆయన భూమి మీద నడుచుచుండగా పర్వతములు సహితము కరిగి పారుచున్నవి. మైనం వలె పర్వతములు కరిగి పారుచున్నవి. అట్టి దేవుని యొక్క అగ్ని సన్నిధి దురాత్మ నిన్ను కాల్చి పారదోలడానికి వచ్చుచున్నది. నిన్ను ప్రయోగించిన మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియలు కూడా దహించి వేయబడుచున్నవి. దేవుని యొక్క అగ్ని సన్నిధి ఈ గృహమును సందర్శించుచున్నది, ఈ గృహమును ప్రవేశించుచున్నది. దేవుని యొక్క అగ్ని సన్నిధిలో నీవు కాల్చబడుచున్నావు, కొయ్య కాలువలే దహించబడుచున్నావు దురాత్మ. మరియు దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్న రీతిగా, ఇదిగో ఈ గృహస్థులకు నీవు కలుగజేయుచున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విమోచించడానికి దేవుని వాక్యానుసారము నీ క్రియలన్నింటినీ లయపరిచి దురాత్మ నిన్ను వెళ్ళగొట్టి వీరికి విడుదలను కలుగజేయుచున్నాను. అట్టి క్రియ చేయడానికి, అట్టి పని చేయడానికి ఇది దేవుని వాక్యానుసారము నేను ఏర్పరచుకొనిన ఉపవాసము. ఈ గృహస్థుల జీవితములపై ఉన్న ఆర్థిక సంబంధమైన కాడి మాను మోకులను యేసు క్రీస్తు వారి యొక్క నామమున పెళ్లగించి వేయించున. ఈ గృహస్థులు ఆర్థిక ఇబ్బందులు పడలాగిన, అప్పుల ఊబులో పడులాగిన, వారి ఆర్థిక స్థితులపై ప్రయోగింపబడిన మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలన్నిటినీ యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయించున్నాను. అతి మాంత్రిక తాంత్రిక చెల్లంగి క్రియలను యేసు రక్తమును కోలిమి అగ్ని వల్ల ప్రోక్షించి లయపరుచుచున్నాను. ఆర్థికముగా బాధింపబడుచున్న ఈ గృహస్థులకు యేసు క్రీస్తు వారి యొక్క నామమున విడుదల కలుగజేయుటకు నేను ఉపవాసమును చేయించున్నాను. దురాత్మ ఇప్పుడే నిన్ను యేసు క్రీస్తు వారి యొక్క నామమున వెళ్ళగొట్టుచున్నాను.
ఏ మాంత్రిక క్రియల ప్రయోగం వల్ల ఈ గృహస్థులకు ఆర్థిక ఇబ్బందులను కలిగజేస్తున్నావు. ఏ మాంత్రిక క్రియల ప్రయోగం వల్ల ఏ గృహమునందు ప్రవేశించుచున్నావు. ఏ మాంత్రిక క్రియల ప్రయోగం వల్ల ఈ గృహస్థులను అప్పుల ఊబిలోనికి తోసినావు. ఏ మాంత్రిక క్రియల ప్రయోగం వల్ల ఈ గృహస్థులు సరి అయిన నిర్ణయములు తీసుకొనకుండా నీవు ప్రభావం చేయించున్నావు. అతి మాంత్రిక తాంత్రిక క్రియల వస్తువులన్నిటిపై వాటి కట్లపై యేసు క్రీస్తు రక్తమును మండుచున్న అగ్నివల ప్రోక్షించి కాల్చి వేయిస్తున్నాను, కాల్చి వేయిస్తున్నాను, కాల్చి వేయిస్తున్నాను, దహించి వేయిస్తున్నాను, దహించి వేయిస్తున్నాను, అల్లాయపరుచున్నాను. అతి మాంత్రికేయులు ఇప్పుడు యేసు రక్తములు కాలిపోవచ్చున్నవి. అతి తాంత్రిక చెల్లంగి క్రియలు యేసు రక్తములు కాలిపోవచ్చున్నవి. మండుచున్న యేసు రక్తములు లయమైపోవచ్చున్నవి. దురాత్మ నీవు కూడా యేసు రక్తములు కాలిపోవచ్చున్నావు. నువ్వు తట్టుకోలేని అగ్ని నిన్ను చుట్టుమిటి కాల్చి వేయించున్నది. నిన్ను దహించి వేయి అగ్ని నేను చుట్టుమిటి కాల్చి వేయించున్నది. నువ్వు నిలబడజాలని అగ్ని నేను చుట్టుముటి కాల్చి వేయించున్నది. ఎంత మాత్రము ఈ గృహమునందు దాగి ఉండడానికి అధికారం లేదు. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అతి దేవుడు అనుగ్రహించిన యుద్ధోపకరణములను నేను ధరించి, దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచములను ధరించి, దురాత్మ నిన్ను బంధించి నీ క్రియలు లయపరిచి నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. మా యుద్ధోపకరణం ఎంత మాత్రము శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దురాత్మ నీ బలమంతుడి మీద ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు నాకు అధికారం అనుగ్రహించినారు. అతి అధికారముతో నిన్ను బంధించి నిన్ను ప్రయోగించిన మాంత్రిక క్రియలన్నింటినీ లయపరిచి కాల్చి వేసి నేను బాయిని వెళ్ళగొట్టుచున్నాను. ఈ గృహస్థులకు యేసు క్రీస్తు వారి యొక్క నామమున విడుదలను కాలుగా చేయడానికి ఉపవాసము చేయించున్నాను, ఉపవాస ప్రార్థన చేయించున్నాను. దురాత్మ ఎంత మాత్రమును ఈ గృహమునందు నీవు దాగింది గృహస్థులకు ఆర్థిక ఇబ్బందులను కలుగజేయడానికి అధికారం లేదు. వారు చేయించిన పనులను, వారు చేయించిన వ్యాపారములను, వారికి వచ్చిన రాబడిని నువ్వు పాడు చేయడానికి అధికారం లేదు. యేసు క్రీస్తు వారికి నామ నిన్ను బంధించి ఈ గృహం నుండి బయటికి వెళ్ళగొట్టుచున్నాను దురాత్మ. మరియు దేవుని యొక్క వాక్యము ఏ విధంగా వ్రాయబడి ఉన్నది, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలికునైనను కర్ణ పిశాచి నడిగి వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానైనను మీ మధ్య ఉండనీయకూడదు. అట్టి వారు ఈ గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులపై ప్రయోగింపబడిన ప్రతి మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియలను యేసు క్రీస్తు వారికి నామమున కాల్చి వేయించున. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి ఆ ప్రకారము ఈ గృహస్థుల ఆర్థిక పరిస్థితులపై ప్రయోగింపబడిన ప్రతి మాంత్రిక తాంత్రిక క్రియలను యేసు క్రీస్తు వారికి నామమున కాల్చి వేయించున.
శకునము చెప్పు సోదెగాని చేత ఈ గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు కూలిపోవాలని ప్రయోగింపబడిన శకున గాని మాంత్రికేయులను యేసుక్రీస్తు వారికి నామమున కాల్చి వేయించున. మేఘ శకునము చెప్పు వాని చేత ఈ గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు కూలిపోవాలని, నష్టం కలగాలని ప్రయోగింపబడిన ప్రతి శకున గాంధీ యొక్క క్రియలను, మేఘ శకునము చూసి చేయబడిన క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున కాల్చి వేయించున్నాను. సర్ప శకునమును చూసి దాని ప్రకారము ఈ గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు పాడొగులాగిన, నాశనమగులాగిన, అప్పులగులాగిన చేయబడిన సర్ప శకున మాంత్రిక క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున కాల్చి వేయించున్నాను. అట్టి మాంత్రిక క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున కొట్టి వేయించున్నాను. చిల్లంగి వాని యొద్ద విచారణ చేసి చిల్లంగి వాని చేత ఈ గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు పాడవునట్లు చేయబడిన చిల్లంగి క్రియలన్నిటినీ యేసుక్రీస్తు వారికి నామమున కాల్చి వేయించున్నాను. మాంత్రికుని యొద్ద విచారణ చేసి ఈ గృహంలో ప్రవేశించడానికి గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు కూలిపోవడానికి మాంత్రికుని చేత ప్రయోగింపబడిన ప్రతి విధమైన మాంత్రిక క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున కాల్చి వేయించున్నాను. అట్టి మాంత్రికలను యేసుక్రీస్తు వారికి నామమున లయపరుచుచున్నాను. ఇంద్రజాలికిని యొద్ద విచారణ చేసి ఇంద్రజాలికిని చేత ఈ కుటుంబీకుల ఈ గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు నాశనం కావాలని, వారు ఆర్థిక ఇబ్బందులకు లోను కావాలని ప్రయోగింపబడిన ఇంద్రజాల క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున కాల్చి వేయించున్నాను. అటు ఇంద్రజాలిక క్రియలను యేసుక్రీస్తు వారికి నామమున దహించి వేయించున్నాను. కర్ణ పిశాచి యొద్ద విచారణ చేసి ఈ గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు కూలిపోవులాగిన, వారు అప్పుల బారి పడులాగిన ప్రయోగింపబడిన కర్ణ పిశాచ క్రియలన్నింటినీ యేసుక్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయించున్నాను. అట్టి కర్ణ పిశాచ క్రియలన్నింటినీ యేసు రక్తమును ప్రోక్షించి లయపరుచుచున్నాను, దహించి వేయించున్నాను. దయ్యముల యొద్ద విచారణ చేసి ఆ ప్రకారము ఈ గృహస్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు కూలిపోవునట్లు, వారు అప్పుల బారిన పడినట్లు ప్రయోగింపబడిన దయ్యపు క్రియలన్నింటినీ యేసుక్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయించున్నాను. ఆ క్రియలను బట్టి ఈ గృహమునందు ప్రవేశించి పనిచేయుచున్న దయ్యములను యేసుక్రీస్తు వారి యొక్క నామమున బంధించి బయటకు వెళ్ళగొట్టుచున్నాను. ఇట్టి క్రియల ప్రయోగం వలన పని చేయుచున్న ప్రతి విధమైన మాంత్రిక తాంత్రిక క్రియలను, వాటిని బట్టి పని చేయుచున్న ప్రతి దురాత్మను యేసుక్రీస్తు వారి యొక్క నామమున కాల్చి వేయుచున్నాను. మరియు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నరపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మా జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన రీతిగా, అతి వాక్యమును చదివిన రీతిగా యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది.
యెహోవా స్వరము ఉరుము వలె గర్జించుచున్నది. యెహోవా స్వరము బలమైనది. అట్టి యెహోవా స్వరము దురాత్మ నిన్ను ఏ గృహము నుండి వెళ్ళడానికి ఉరుము వలె వచ్చుచున్నది. దేవుని యొక్క గర్జింపు వలె దురాత్మ నిన్ను పారడానికి దేవుడైన యెహోవా స్వరము ఏ గృహమునందు వినబడుచున్నది. మాంత్రిక క్రియలు ఇదిగో యెహోవా స్వరములు కోలిపోవచ్చున్నవి, దహింపబడుచున్నవి. మరియు దేవుని వాక్యము యెహోవా స్వరము గురించి ఏ విధంగా వ్రాయబడి ఉన్నది, చదవబడుచున్న యెహోవా స్వరం యొక్క ప్రభావము ఏ గృహమునందు పనిచేయుచున్న ప్రతి మాంత్రిక క్రియలను, వాటి ప్రకారం పనిచేసిన దురాత్మను కోల్చి బయటకు వెళ్ళగొట్టుచున్నది. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప జయించున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవనియు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును. మరియు దేవుని యొక్క వాక్యము ఏ విధముగా వ్రాయబడి ఉన్నది. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చిన చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను బబులోను కూలిపోయిను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికిని నివాస స్థలమాయను. ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారి కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశము నడిచినవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఈయుడి, దాని క్రియలు చెప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలు దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండి దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని
సుఖభోగములను అనుభవించెను. అంతగా వేదన దానికి కలుగజేయడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చిన దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత కొద్దిగా కాల్చి వేయబడును. ఆ రీతిగా దురాత్మ బబులోను మహాపట్టణము కూలిపోయిన రీతిగా నీ యొక్క పునాది, ఈ గృహంలో నీవు కలిగిన పునాది, ఈ గృహమునందు నీవు కలిగిన మాంత్రిక, తాంత్రిక, చెల్లంగి క్రియల పునాది మహాబబులోను పట్టణము కూలిపోయిన రీతిగా కూలిపోయినది. మహాబబులోను పట్టణము కూలిపోయిన రీతిగా నీ పునాదులు ఈ గృహమునందు కూలిపోయినవి. ఈ గృహమునందు నీవు కలిగి ఉన్న పునాదులు దురాత్మ ఇప్పుడే కూలిపోయినవి. దేవుని యొక్క వాక్యము సుత్తి వంటిది. నీ పునాదులను దేవుని వాక్యం అనే సుత్తి కూల్చివేసినది, పెళ్ళగొట్టినది దురాత్మ. ఎంత మాత్రము ఈ గృహమునందు నీ ఉండడానికి అధికారం లేదు. ఈ గృహస్థులకు నీవు కలిగజేసిన వేదనను, దుఃఖమును, కరువును, మరణమును నీకు బలిష్ఠుడైన ప్రభు రెండంతలు కలుగు చేయించున్నాడు. రెండంతల వేదన, రెండంతల దుఃఖము, రెండంతల కరువు, మరణమును ప్రభు అయిన దేవుడు నీకు ఇప్పుడే కలుగ చేయించున్నాడు. తన వాక్యము ద్వారా, అగ్ని వంటి వాక్యము ద్వారా, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉన్న దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము ద్వారా, సుత్తి వంటి దేవుని వాక్యము ద్వారా నీ పునాదులు కోల్చి వేయబడి ఉన్నవి దురాత్మ. ఎంత మాత్రము ఈ గృహమునందు నీవు ఉండడానికి నీకు వేలు లేదు. కొయ్య కాలువలో నువ్వు కాల్చబడి ఉన్నావు, కొలిమి ఎగ్గులో నువ్వు దహించబడి ఉన్నావు దురాత్మ. నీ పునాదులు బబులోను పట్టణము కూల్చబడిన రీతిగా, కూలిపోయిన రీతిగా నీ పునాది కూలిపోయినది. ఎంత మాత్రము ఈ గృహమునందు నీవు ఉండడానికి అధికారం లేదు. నువ్వు ఏమాత్రము ఈ గృహస్థులకు ఆర్థిక ఇబ్బందులను కలుగజేయడానికి అధికారం లేదు. ఇదిగో సర్వశక్తి గల దేవుడైన యెహోవా తన ఉగ్రతాగ్నిని నీపై కుమరించుచున్నాడు దురాత్మ. ఆకాశము తెరవబడి దేవుని యొక్క ఉగ్రతాగ్ని నీపై కుమరించబడి నిన్ను కాల్చి వేయించున్నది, దహించి వేయించున్నది. నిన్ను ప్రయోగించిన మాంత్రిక క్రియలు ఇదిగో దేవుని ఉగ్రతాగ్నులు కాలిపోవచ్చున్నవి. ఆకాశము తెరబడి ఓ హల్లెలూయా దమరి మల్లర కలర దబాబా అలనాడు సొదొమ గొమొర్రా పట్టణముపై అగ్ని గంధకములు కొమ్మరించబడి పట్టణములు దహించి వేయబడిన రీతిగా ఈ గృహమునందు దేవుని యొక్క ఉగ్రతాగ్ని దురాత్మ నీ పైనను, నిన్ను ప్రయోగించిన మాంత్రిక క్రియల పైనను, ప్రయోగించిన మాంత్రికుల పైనను కుమరించబడుచున్నది. ఇదిగో దేవుని యొక్క ఉగ్రతాగ్ని కుమరించబడుచున్నది. యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆకాశము తెరబడి ఉన్న దురాత్మ లెమారి బోలెరెనే కొల్దెరె షాలారీనా ఒల్లెరెనే మా కొలెరె షోయే ఉంబోలెరెనే క్లారినే మా కొలెరెనే మా లెక్కరే దలరినా దబ్లురి కొలెరెనే ఉయినెనా లారాని మా లారానినో కిరిలిని గాలి మీ తొక్కరిలా గ్లోరిని ఉల్లెరిని మా లోరిని ఓరిలననా తొరలెరే క్లోరిని తొరలెరా ఉయిని కుల్లిని మా క్లోరే
షమరినా షకలిరి క్లోరినిమా ఉల్లెరిని గురిలిబా ఒలెరనై ఉయిరిని ఒలెరనే హో ఉలెరని కులెరనా లీ బొరలెలనా. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క ప్రార్థనను మీ గృహమునందు ఎక్కువ సార్లు వినిపించినట్లయితే, మీరు కూడా విన్నట్లయితే తప్పనిసరిగా మీరు మేలు పొందుదురని, ఏ విధమైన చీకటి అంధకార శక్తులు మీ గృహమునందు పనిచేయుచున్నట్లయితే వాటి నుండి మీరు విడుదల పొందగలరని యేసుక్రీస్తు వారి యొక్క నామమున విశ్వసించుచున్నాను. మీరు కూడా విశ్వసించి తగు శబ్దముతో మీ ఇల్లంతయు వినబడులాగిన ఈ ప్రార్థనను వినిపించగలరు. అట్లనే ఈ యొక్క విడుదల ప్రార్థన ప్రయాసతో కూడి ఉన్నది, శక్తితో కూడి ఉన్నది, అనుభవంతో కూడి ఉన్నది. అంత మాత్రమే కాక ఈ విడుదల ప్రార్థనలు చేయించినప్పుడు మాంత్రికులు కానీ దురాత్మలు కానీ నన్ను అటాక్ చేయడం జరుగుతున్నది. అయినప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన అనుభవాన్ని బట్టి నేను వాటి నుండి ఎప్పటికప్పుడు విడుదల పొందడం జరుగుతున్నది. కావున మేలు పొందిన వారు ఈ యొక్క విడుదల పరిచర్యకు తగు రీతిగా మరి సహాయం చేయగలరని కోరుచున్నాను. ఇంతవరకు నా యొక్క 25 సంవత్సరముల దేవుని పరిచర్యలో ఎప్పుడూ నేను ఎవరిని కానుకలు ఆశించలేదు. కానీ అయితే ఈ యొక్క విడుదల పరిచర్య పోరాటంతో కూడి ఉన్నది. శక్తి, ప్రయాస, వేదన, దుఃఖముతోటి కూడి ఉన్నది. కావున తగు రీతిగా మేలు పొందిన వారు, కలిగి ఉన్నవారు మాత్రము ఆర్థికంగా సహాయం చేసి ప్రోత్సహించగలరని కోరుచున్నాను. ఇంకనూ అనేక విధములైన విడుదల ప్రార్థనలను చేయాలని అనుకొనిచున్నాను. సమయం లేక ఇతర పనుల వలన చేయలేకపోయినాను. అయితే త్వరలో అనుకున్న ప్రతి విడుదల పరిచర్య, విడుదల ప్రార్థనను కూడా రికార్డ్ చేసి త్వరలో యూట్యూబ్ నందు అనేక మంది మేలు కొరకు అప్లోడ్ చేయడానికి దేవుడు నన్ను నడిపించును గాక. మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు ప్రార్థించాలని కోరుచున్నాను. అత్యవసరమైన పరిస్థితులలో మరి నాకు ఫోన్ చేసినట్లయితే మీకు విడుదల ప్రార్థన చేయడానికి కానీ, మీకు కొన్ని సూచనలు తెలియజేయడానికి కానీ అవకాశం ఉంటుంది. దేవుడు మీకు విడుదలను అనుగ్రహించును గాక. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్.